ఆ నైవేద్యాన్ని ప్రజలందరికీ పంచిపెడతాం. జీవ సమాధికి వెళ్ళే సమయంలో అఖండ దీప ప్రజ్వలన, జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఆ జ్యోతి వెలుగు ఎంతైతే ఉంటుందో స్వామివారి కాలజ్ఞాన తత్వాలు ఇక్కడ హరిదాసు గారు చెప్తుంటారు. ఆ తత్వాలు అందరూ కూడా వాళ్ళ చేత పలికిస్తాం. ఈ జ్యోతి పట్టుకుని కాలజ్ఞాన తత్వాలు ఎంత గొప్పగా, అంత బిగ్గరంగా, గట్టిగా, గొప్పగా వాళ్ళు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ చెప్తారు. వాళ్ళ దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. కనుక ఇక్కడికి ఇంత టీవీలు, ఇంత అప్డేట్ అయిన రోజుల్లో కూడా ఈ సీరియల్ అని ఇంకోటి వచ్చిన రోజులు, సినిమాలు వచ్చిన రోజులు కూడా విశేషంగా ఇక్కడికి జనమందరూ కూడా భక్తులు వస్తూ ఉన్నారు. అదే స్వామివారి యొక్క గొప్ప నిదర్శనం. ఓం శ్రీ గురుభ్యో నమః. జై వీరబ్రహ్మేంద్ర. ఛానల్ ద్వారాగా పబ్లిక్ తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసేటైతే వాళ్ళకు కూడా బాగుంటుంది. మీ ఛానల్ కూడా అభివృద్ధి చెందాలని ఆ స్వామి గారు మనస్ఫూర్తిగా వేడుకుంటారు. థ్యాంక్ యూ స్వామి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే స్వామి వారు కళ్ళకు మనకి కట్టినట్టుగా చూపించారనమాట. ఇంకా చాలు అన్నట్టుగా ఉంది. మనం ఇలా జస్ట్ చూస్తేనే ఇలా అనిపిస్తుంది కదా, చెప్తేనే. అదే మనం రోజు ఇక్కడ కళ్ళ ముందు జరుగుతున్నది, ఇందులో ప్రతి ఒక్క దాంట్లో మనం పాల్గొంటే ఇంకా ఎంత బాగుంటుంది. అది కూడా ఈ కార్తీక మాసంలో కూడా కదా. సరే, ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఒక్కసారి సరే, ఇన్ని రోజులంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఒక్కసారి అయితే ఈ పౌర్ణమి లోపు మీరైతే వచ్చి ఇక్కడ హరికథ కూడా ఉంటుంది. ఉదయం 7:30 గ్రామోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 8:30 నుండి ప్రతిరోజు కూడా హరికథా గానం చేయబడుతుంది. జై వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. జై.